ఆయన ఆశ లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా, సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పేదరికంలో 2వ స్థానంలో ఉండే జిల్లా అనంతపురం జిల్లా ఒకప్పుడు. అలాంటి అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది. ఇంకో పక్కన మనం పండించిన పంటలు ప్రపంచమంతా వెళుతున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, నీళ్లు తేవడం, హంద్రీ నీవా, హెచ్ఎల్సి లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే మీకు అందరికీ అనిపించవచ్చు, రాత్రి అన్ని పనులు అయిపోవు. మీకు మీ ఇంట్లో కూడా మీకు అనుభవం ఉంటుంది. సంకల్పం మంచిదైనా కొంత సమయం కూడా పడుతుంది. నా ఆలోచన ఒకటి, నేను మళ్ళీ ఒకసారి విజన్ 2047 తయారు చేస్తున్నాను. 20 ఏళ్లకు మునుపు హైదరాబాద్కు విజన్ 2020 ఇచ్చాను. ఇక్కడుండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 నగరం ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే 25 ఏళ్లకు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది. ఈరోజు అందుకనే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్నాం, విజన్ తయారు చేస్తున్నాం. అందులో నేమకల్లు ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను విజన్ చెప్పినా, అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు. సమాజ హితం కోసం చేస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నా. ఈరోజు మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలు మన పిల్లలకు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా. జనాభా తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది. ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది. దానివల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం 2 పిల్లలు కనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. కొంతమంది అంటున్నారు, మీరేంటి కొత్తగా చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, కుటుంబ నియంత్రణ మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడమే కాదు, చట్టం కూడా తీసుకొచ్చాను. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే సర్పంచులుగా పోటీయడానికి అర్హత లేదని ఆ రోజు తీసుకొచ్చాను. ఈరోజు ఆ చట్టం తీసేసా. 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేని కొత్త చట్టం తీసుకొస్తున్నా. 2 కంటే పైనే ఉండాలి. మన దేశంలో కానీ జనాభాని మనం కానీ పెంచుకోగలిగితే, జనాభాని మన ఆస్తి. కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందిని సమర్థవంతంగా పనిచేపించే విధానానికి శ్రీకారం చుడితే భూములు కాదు మన ఆస్తి, లేకపోతే డబ్బులు కాదు మన ఆస్తి, మన కుటుంబమే మనుషులే ఆస్తిగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి జాగా ఉందా, ఇల్లు ఉందా? ఫస్ట్ ఈ 2 ఆలోచించి ఈ ఊరికి వస్తే 112 మందికి ఇళ్ళు కావాలన్నారు. ఇమ్మీడియట్గా 112 ఇండ్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. అది కూడా వెరిఫై చేయమన్నాను. అది వెరిఫై చేసి అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. ఎవరైనా సరే రేషన్ కార్డ్స్ కూడా, కొంతమంది కుటుంబం విడిపోతుంది, కొత్త రేషన్ కార్డులు కావాలంటారు, అలాంటివి కూడా ఇస్తాం. ఇంకో పక్క ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది కూడా సస్టైనబుల్ వాటర్, ఎక్కడైతే రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి
గ్రామాలు కానీ టౌన్లో కానీ ఇంటింటికి ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి కరెంట్ ఇవ్వడం, టాయిలెట్లు పెట్టడం, ఇలాంటివన్నీ పెట్టి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది. ఇప్పుడు సూర్య గారి కింద మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ రూఫ్ ఉంది, అక్కడ మనం అంతా కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకుంటే కిందన లైట్లు ఏసీలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీకు అవసరమైతే తిరిగి మళ్ళీ ఇస్తాం. అందుకే ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ చెప్తున్నా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఇచ్చి పెట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నాను కలెక్టర్కి. దగ్గర 759 కుటుంబాలకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే దగ్గర రూఫ్ పైన, అంటే మిద్ది పైన, ఇంటి పైన 1,49,721 స్క్వేర్ ఫీట్ ఉంది. దీంట్లో 1,379 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఒక 4 ఉన్నాయి. దాంట్లో ఒక 32 కిలోవాట్లు తయారు చేయొచ్చు. మీరందరూ ఒప్పుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు లేకుండా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నియామకాల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి సబ్సిడీ ఇస్తాం. డబ్బులుండే వాళ్ళు కొంతమంది అప్పు తెచ్చుకోండి, లేకుంటే ఒక ఏదైతే రెస్కో కింద ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, రేపటి నుంచి ఆ పని ప్రారంభిస్తారు. ఇంటింటికి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ముందుకు రండి. భవిష్యత్తులో మీ ఏసీలు పెట్టుకోవడమే కాకుండా కడాన మీ స్కూటర్ కానీ, కారు కానీ, ఆటో ఉంటే అది కూడా మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుని పైసా ఖర్చు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ ఊర్లో మీరు చూస్తే సప్లై, వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కూడా నేను చూశాను. 2.7 కిలోమీటర్ డ్రైనేజ్ వర్క్లన్నీ తీసుకున్నారు. దీనికి 1 కోటి రూపాయలు అవుతుందని చెప్పి అన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడ నేను వచ్చిన దానికి గుర్తుండాలి. ఊరంతా సిమెంట్ రోడ్లు ఉండాలి, ఊరంతా మురికి కాలువలు ఉండాలి. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన పరిస్థితి లేకుండా ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్త కాంపోస్ట్గా తయారు చేయాలి. నేను మళ్ళా సూపర్వైజింగ్ వస్తా, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వస్తా, ఆకస్మిక తనిఖీకి వస్తా. కలెక్టర్కి చెప్తున్నా, మీ సచివాలయాన్ని యాక్టివేట్ చేసి ఈ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా, క్లీన్ విలేజ్గా తయారు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. అదే మరి స్కూల్స్ అన్ని చూశాను. దానికి కూడా కావాల్సినవి ఏమన్నా ఉంటే అవన్నీ ఇప్పిస్తాం. అంగన్వాడీలు 2 ఉన్నాయి, గ్రామ పంచాయతీ సచివాలయం ఉంది, హెల్త్ సబ్ సెంటర్ ఉంది. ఇంకో పక్కన మినీ గోకులమ్స్ ఎన్ని కావాలన్నా అవి కూడా ఇస్తాం. ఫీడర్ ఛానల్స్లో డీసిల్టింగ్ చేయాలన్నారు.